హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష్. చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది. వీడియోస్కి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ నన్ను రీసెంట్గా ఒకరు కమెంట్ కూడా చేసి అడిగారు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి సిస్టర్ అని చెప్పి. అలాగే కొంతమందికి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు, బట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలి, మాట్లాడే మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది, ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియో చూస్తే క్లియర్ అయిపోతాయి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వాయిస్ ఓవర్ అనేది మనం వీడియో ఎడిటింగ్ టైంలో ఇస్తూ ఉంటాము. సో ఎడిటింగ్కి నేను ఇన్షాట్ అప్లికేషన్ యూజ్ చేస్తాను. ఇంకా కొంతమంది విఎన్ యూజ్ చేస్తుంటారు, ఇంకా వేరే యాప్స్ యూజ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ అన్నిటిలోని వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒకేలా ఉంటుంది. సో నేను యూజ్ చేసేది ఇన్షాట్ కాబట్టి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇన్షాట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అందులో వీడియో, ఫోటో, కాలేజ్ అని ఉంది కదా, వీడియో క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్కి వెళ్తుంది. ఆ వీడియోస్ నుంచి మనకు కావాల్సిన వీడియోస్, మల్టిపుల్ వీడియోస్ కావాలంటే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకు కావాల్సిన వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియోలో ఆల్రెడీ నేను మాట్లాడి ఉన్నాను, అది నాకు వద్దు, నేను నా ఓన్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం ప్రజెంట్ ఉన్న వీడియోని మ్యూట్ చేసేయాలి, అంటే దాని వాల్యూమ్ కంప్లీట్గా తగ్గించేసేయాలి. దానికోసం పైన ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో వాల్యూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. వాల్యూమ్ మీద క్లిక్ చేసి 100% ఉంది కదా, దాన్ని 0 చేసేయాలి. ఇప్పుడు వీడియో ప్లే చేస్తే ఓన్లీ వీడియో ఉంటుంది, ఆడియో ఉండదు. ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ చేసుకోవాలి. దాంట్లో రికార్డ్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. పైన కనిపించే వాటిలో థర్డ్ ఆప్షన్. నేను మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనం ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోవాలి. సో కంగారు పడకుండా బాగా చెప్పగలుగుతాం అన్నమాట. అప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఒక దగ్గర నోట్ చేసుకుంటే దాన్ని మనం చూసి చెప్తూ ఉంటే ఎక్కువ తడబడకుండా చెప్పగలుగుతాం అన్నమాట. సో దానివల్ల టైం సేవ్ అవుతుంది. ఎక్కువ తడబడుతూ ఉంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అదొకసారి నోట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనం చూసి చెప్పగలుగుతాం. అండ్ బ్రేక్ ఇస్తూ చెప్పడం బెస్ట్. ఒక 4-5 లైన్స్ మనం చెప్పాలి అనుకుంటే అంతా ఒకసారి స్టార్ట్ చేసి చెప్పేస్తే మధ్యలో వాయిస్ తడబడినప్పుడు దాన్ని డిలీట్ చేసినప్పుడు మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది. సో మీరు కొన్ని సెంటెన్సెస్ వైజ్గా చెప్పుకుంటూ వస్తే మనకి ఏ సెంటెన్స్లో అయినా సరిగ్గా చెప్పలేదు అనిపిస్తే ఆ ఒక్క సెంటెన్స్ డిలీట్ చేసుకొని మళ్ళీ మాట్లాడచ్చు అనమాట. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నానో చూడండి. అండ్ నేను ఇక్కడ వాయిస్ ఇస్తూ రికార్డ్ చేశాను. రికార్డ్ అవుతుంది కదా, అది రికార్డ్ అవుతున్నట్టు అనమాట. రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది రికార్డ్ అవుతున్నట్టు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేసింది ఏదైతే రెడ్ కలర్లో బార్ కనిపిస్తుందో అది నేను వాయిస్ ఇచ్చింది. నేను ఒక సెంటెన్స్ చెప్పేశాను అండ్ నేను ఇంకొక సెంటెన్స్ చెప్పాలనుకుంటున్నాను, మళ్ళీ దాన్ని రికార్డ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ రికార్డ్ చేశాను. మనం రికార్డ్ చేసుకున్న క్లిప్స్ని మూవ్ చేసుకోవచ్చు. కానీ ఈ 2 బ్లాక్స్ పక్కనే ఉన్నట్టు కనిపించినా మనం ప్లే చేసినప్పుడు చిన్న మధ్యలో గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది. అలా గ్యాప్ రాకుండా 2 ఒకసారి కంటిన్యూగా మాట్లాడినట్టు ఉంటేనే బాగుంటుంది. దానికోసం సెకండ్ క్లిప్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసుకుని కొంచెం దాని పైన ఫస్ట్ క్లిప్ పైకి డ్రాగ్ చేసి పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటే గ్యాప్ రాకుండా కంటిన్యూగా మాట్లాడినట్టు ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు ఏదైనా మాట్లాడింది సరిగ్గా మాట్లాడలేదు అని అనుకుంటే, నాకు సెకండ్ వన్ సరిగ్గా చెప్పినట్టు అనిపించలేదు, సో దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ కోసం ఏదైతే బ్లాక్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నానో దాన్ని క్లిక్ చేస్తే పైన హైలైట్ అయిన ఆప్షన్స్లో డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది కదా. వీడియో అంతా కంప్లీట్గా మన వాయిస్ ఓవర్ కాకుండా ఆల్రెడీ ఉన్న వీడియో క్లిప్లో ఉన్న వాయిస్ని ఉంచాలి అని అనుకుంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసి పైన కనిపిస్తున్న ఆప్షన్స్లో స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే వీడియో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. మనకి ఏ పార్ట్ది అయితే ఆడియో కావాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసి పైన కనిపించే ఆప్షన్స్లో వాల్యూమ్ ఆప్షన్ని క్లిక్ చేసుకుని 100% పెట్టుకుంటే వీడియో వాయిస్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడిన వాయిస్ ఓవర్ ఉంది కదా, కొంతమంది మైక్ పెట్టుకుని మాట్లాడతారు, కొంతమంది మైక్ లేకుండా కూడా మాట్లాడతారు. ఒకవేళ మైక్ పెట్టుకుని మాట్లాడినప్పటికి కూడా ఇంకా మన వాయిస్ కొంచెం స్లోగా అనిపిస్తే మనం దాని వాల్యూమ్ పెంచుకోవచ్చు అనమాట. దానికోసం మనం రికార్డ్ చేసుకున్న క్లిప్ని సెలెక్ట్ చేసి అక్కడ వాల్యూమ్ ఆప్షన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ 100% ఉంది కదా, దాన్ని కొంచెం పెంచుకోవాలి 150. ఒకవేళ మీరు మైక్ పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్గా
సరిపోతుంది. లేదు అంటే 150 పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మైక్ యూజ్ చేయకుండా మాట్లాడినట్లయితే కంప్లీట్ వాల్యూమ్ 200 ఇంక్రీజ్ చేసుకుంటే వాయిస్ కొంచెం ఇంక్రీజ్ అయ్యి బాగా వినిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు వీడియోకి మనం మాట్లాడిన వాయిస్ ఓవర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలని అనుకుంటారు కదా, అది ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. పైన కనిపించే ఆప్షన్స్లో ఫస్ట్ వన్ మ్యూజిక్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫీచర్డ్ మై మ్యూజిక్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి కదా. ఫీచర్డ్ అంటే ఇన్ షార్ట్ వాడు ప్రొవైడ్ చేసిన మ్యూజిక్, మై మ్యూజిక్ అంటే మనం డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న మ్యూజిక్, ఎఫెక్ట్స్ అంటే ఇన్ షార్ట్లో ఉన్న ఎఫెక్ట్సే. వైటీ స్టూడియో మ్యూజిక్ కాకుండా వేరే ఏ మ్యూజిక్ పెట్టినా అంటే ఇన్ షార్ట్ వాడు ప్రొవైడ్ చేసిన మ్యూజిక్కే మనం యాడ్ చేసినా సరే కాపీరైట్ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం వైటీ స్టూడియో మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి చూడండి. ఇక్కడ నేను వైటీ స్టూడియో నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఆడియో క్లిప్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఆడియో యూజ్ చేస్తున్నాను కదా, దాని వాల్యూమ్ మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మనం మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మన వాయిస్ హైలైట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అవ్వకూడదు. సో దాని వాల్యూమ్ ఆల్మోస్ట్ 5% వరకు తగ్గించేసుకుంటే జస్ట్ లైట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. అలా ఉంటేనే వీడియో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అండ్ మనం ఇచ్చిన వాయిస్ ఓవర్లో ఏమైనా డిస్టర్బెన్స్ లాగా ఉంది అని అనిపిస్తే డీనాయిస్ చేసుకోవచ్చు. మనం ఏదైతే మాట్లాడామో ఆ ఆడియో క్లిప్ మీద క్లిక్ చేసుకుంటే పైన ఆప్షన్స్లో డీనాయిస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఆ ఆడియో క్లిప్కి ఆ డీనాయిస్ అనేది అప్లై అయ్యి మన ఆడియోలో ఏమైనా నాయిస్ ఉంటే అది క్యాన్సిల్ చేస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్లో ఎక్కడైతే డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుందో అక్కడ కూర్చుని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. నాయిజీ ప్లేస్లో ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే బాల్కనీస్లో అది అయితే వెహికల్ సౌండ్ కానీ బర్డ్ సౌండ్ కానీ ఇలా ఏదైనా నాయిస్ వస్తూ ఉంటుంది. అదే అవాయిడ్ చేయడానికి మీరు ఏదైనా నాయిస్ లేని ప్లేసెస్ లైక్ క్లోజ్డ్ రూమ్లో కానీ ఎక్కడైనా కూర్చుని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. I hope ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. If you like this video, please like, share and subscribe to my channel, and thank you for watching this video. Bye bye.